S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు కిస్ చేయడం ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా అంగం మీద ఇన్ఫెక్షన్లు వస్తాయా లేదా HIV వస్తుందా? కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ వీడియోలు ఏంటి ఎలా అని ఒక్కొక్కటిగా మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, కిస్ చేయడం ద్వారా అంగం మీద ఇన్ఫెక్షన్లు వస్తాయా లేదా HIV వస్తుందా? కొంతమంది అయితే అడిగారు. చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి కిస్ చేయడం ద్వారా ఏదైతే ఉందో, ఈ మధ్యలో కొంతమంది నన్ను కాల్ చేసి అడిగారు, సార్ నేను జస్ట్ కిస్ చేశాను, జస్ట్ రొమాన్స్ చేశాను, కానీ అంగం మీద ఇన్ఫెక్షన్స్ వచ్చేసాయి. సో ఇలా చేయడం ద్వారా కూడా వస్తుందా? నేను అసలు ఇంటర్ కోర్సే చేయలేదు సార్. ఒకటండి, మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని ఇన్ఫెక్షన్లు అంగం మీద వచ్చి బాడీ మీద స్ప్రెడ్ అవుతుంది, బాడీ మీద వచ్చి అంగం మీద స్ప్రెడ్ అవుతుందండి. సో జస్ట్ మీరు కిస్ చేయడం ద్వారా, నేను ప్రీవియస్ వీడియోస్లోనే ఆల్రెడీ చెప్పే ఉంటాను, కనేరియా ఇన్ఫెక్షన్ కానీ, క్లామిడియా ఇన్ఫెక్షన్ కానీ, సో ఈ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కానీ, సో ఇలా కొన్ని STD ఇన్ఫెక్షన్స్ సో కిస్ చేయడం ద్వారా కానీ, రొమాన్స్ చేసుకోవడం ద్వారా కానీ, అదేవిధంగా ఈ మొల్లస్కమ్ కాంటాజియేషన్ కూడా చెప్పుంటాను, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో ఇది కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందండి. సో పర్సనల్ ఐటమ్స్ షేర్ చేసుకున్నా, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, సో హగ్ చేసుకోవడం ద్వారా, లేదా కిస్ చేయడం ద్వారా సో మోస్ట్లీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉందండి. స్ప్రెడ్ అవుతుంది, ఇన్ఫెక్ట్ అయ్యి బాడీ మీద వస్తే అంగం మీద స్ప్రెడ్ అవుతుంది, అంగం మీద వచ్చిన ఇన్ఫెక్షన్ బాడీ మీద స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉందండి. ర్యాషెస్ రావడము, రెడ్డిష్గా అయిపోవడం స్కిన్, సో ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు సెక్స్ చేస్తేనే వస్తుంది, జస్ట్ రొమాన్స్ చేస్తే రాదు కదా అని భ్రమలో మాత్రం ఉండకండి. ఎలా చేసినా కొంతవరకు కాదు, ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అవ్వదండి, కొన్ని ఇన్ఫెక్షన్లు ఇన్ఫెక్ట్ అవ్వదు. బట్ కొన్ని ఇన్ఫెక్షన్లు ఖచ్చితంగా, ముఖ్యంగా చెప్పాలంటే వైరల్ ఇన్ఫెక్షన్లు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకేనా? సో మీకైతే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎలా చేసినా ఇన్ఫెక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఫస్ట్ వాళ్ళ హెల్త్ కండిషన్ బాగుందా చూసుకోండి. హెల్త్ కండిషన్ బాగుంటే ఓకే, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదండి. ఓకేనా? సో ఇంకా చెప్పడం మర్చిపోయాను, HIV వస్తుందా అనేసి కొంతమంది మీరు అడిగారు. HIV అనేది కిస్ చేయడం ద్వారా, బట్ కొన్నిసార్లు అయితే రాకపోవచ్చు అండి. బట్ కొన్నిసార్లు సో కిస్ చేయడం ద్వారా కంటే కొంతమంది కిస్ వరకే ఆగరు కదా, సో లిప్స్ని కొరకడము, బైట్ చేయడము ఇలాంటివి చేస్తుంటారు కదా. సో అలాంటప్పుడు బ్లడ్ ఏమైనా టచ్ అయ్యి అలా కూడా మీకు ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. సో రొమాన్స్ చేసే మూమెంట్లో, ఎందుకంటే ఎక్కడ పడితే కొంతమంది ఫీలింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా చేస్తుంటారు, లిప్స్ని కొరకడము, సో బొగ్గల్ని కొరకడం ఇలాంటివి చేస్తుంటారు కదా. సో పొరపాటునకైనా బ్లడ్ టచ్ అయినా మీకు HIV వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నార్మల్గా కూర్చోవచ్చు, ఫుడ్ తినొచ్చు, సో అలా స్ప్రెడ్ అవ్వదు. కానీ బట్ ఇలా వెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సో మీరు ఎవరికైతే చేస్తున్నారో వాళ్ళ హెల్త్ కండిషన్ బాగుంటే ఓకే అండి. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.